ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారందరూ? ప్రేయర్ చేసుకుంటున్నారా? వాక్యం చదువుతున్నారా? ఈరోజు నేను మీకు ఒక చిన్న మాట చెప్పాలి అనుకుంటున్నానండి. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాము. అడుగుడి మీకు ఇయ్యబడుడి అని చెప్పి దేవుని మాట చెప్తుంది కదా! అయితే మనం అలాగే ప్రార్థన చేస్తూ ఉంటాము. దేవుణ్ణి అది కావాలి, ఇది కావాలి అని అడుగుతూ ఉంటాము. కానీ అది దేవుడు ఇవ్వడు. ఎంత ప్రార్థన చేసినా మనం అడుగుతున్నది కొన్ని కొన్ని సార్లు దేవుడు ఇవ్వడు. అయితే మనం అనుకుంటాము, ఎందుకు నేను అడిగింది దేవుడు ఇవ్వట్లేదు అని మనం అనుకుంటున్నాము. కానీ దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటి అంటే ఈరోజు, నువ్వు అడుగుతున్నది కొంచెము. కాబట్టి నేను ఇవ్వాలనుకోవట్లేదది. నేను నీకు గొప్పగా ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే నువ్వు అడుగుతున్నది ఇవ్వకుండా ఆలస్యము చేస్తున్నాను అని చెప్పి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఒక చిన్న వస్తువు తయారు చేయటానికి తక్కువ సమయమే పడుతుంది. అదే పెద్ద వస్తువు తయారు చేయటానికి దానికి చాలా సమయం పడుతుంది. మనకి దేవుడు ఒక్కొక్కసారి గొప్పగా ఇవ్వాలి అనుకున్నప్పుడు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ ఆలస్యం అవుతున్న సమయంలో మనము కృంగిపోతూ ఉంటాము. బాధపడుతూ ఉంటాము. అయితే బాధపడాల్సిన అవసరం లేదు. విసుగు చెందాల్సిన అవసరం లేదు. దేవుడు మనం అడుగుతున్న వాటికంటే, ఊహించే వాటికంటే అధికముగా మన జీవితాలలో చేయబోతున్నాడండి. పేతురు రాత్రంతా శ్రమపడినా ఒక్క చేప కూడా పడలేదని కలవరపడుతూ ఉంటాడు. కానీ దేవుడక్కడ పట్టజాలనంతగా చేపలను అక్కడ ఇస్తాడు. హన్నా నాకు పిల్లలు లేరయ్యా! నాకు ఒక కుమారుడినివ్వు అని చెప్పి ప్రార్థన చేస్తుంది. అక్కడ హన్నా అడిగింది ఒక కుమారుడిని మాత్రమే. అయితే దేవుడు కుమారుడిని కాదు, ఒక గొప్ప ప్రవక్తనివ్వాలి అనుకున్నాడు. అందుకే హన్నాకి బిడ్డలు పుట్టటం ఆలస్యమయింది. అబ్రహాము ఒక కుమారుడు, ఇంత ఆస్తులు, ఇంత ఉంది నాకు, కానీ కుమారుడు లేడు, వారసుడు లేడు అని అబ్రహాము బాధపడుతూ ఉంటాడు. అయితే అక్కడ దేవుడు అబ్రహాముకి ఒక్క వారసుడిని కాదండి, లెక్క పెట్టజాలనంత విస్తారమైన సంతానమును అక్కడికి అబ్రహాముకి ఇవ్వాలి అనుకున్నాడు. అదేవిధంగా దేవుడు మన జీవితాలలో మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో, అయ్యా నాకొక చిన్న ఉద్యోగం ఇవ్వు, అయ్యా నాకొక చిన్న ఇల్లు ఇవ్వు, అయ్యో ఇదిగో నా ఆర్థిక ఇబ్బందులను బట్టి నేను అనుభవిస్తున్న ఈ లేమి బాధలను బట్టి మీరు ఒక పూట ఆహారం ఇవ్వయ్యా, ఒక పూట నా కుటుంబాన్ని గడుపుకోవటానికి నాకు కృప చూపించయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నారేమో. అయితే ఈరోజు దేవుడు చెప్తున్న మాట, నువ్వు చిన్న ఉద్యోగమే అడుగుతున్నావు. కానీ నువ్వు అనేక మందికి ఉద్యోగం ఇచ్చే స్థితిలో నేను ఉంచబోతున్నాను. ఆ స్థితిలో నేను నిన్ను ఉంచుతానని దేవుడు చెప్తున్నాడు. ఒక పూట ఆహారము కోసము ఆకలి తీర్చుకోవటానికి నువ్వు అడుగుతున్నావు. కానీ అనేక మంది ఆకలి తీర్చే విధంగా నేను నిన్ను ఉంచుతాను అని చెప్పి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడండి. మనం ఒక్కొక్కసారి ఊహించలేము. మన పట్ల దేవుడు చేయబోతున్న కార్యం ఏంటి అనేది మనము ఊహించలేము. మనము అది ఆయన చేస్తున్న కార్యము మనం గ్రహించుకోలేక కలవరపడుతూ ఉంటాము. ఎందుకు నా జీవితంలో కార్యం ఆలస్యమవుతుంది? ఎందుకు నా ప్రార్థన వినటం లేదు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము. కొన్ని కొన్ని సార్లయితే మన దగ్గర ఉన్నది కూడా దేవుడు తీసివేస్తూ ఉంటాడండి. ఆ తీసివేసినప్పుడు ఎంత బాధపడతాము. నాకున్న ఈ కొంచెము గూడా నువ్వు తీసివేశావా ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ బాధపడుతూ ఉంటాము. అయితే దేవుడు ఈరోజు ఇంకొక మాట చెప్తున్నాడు. నీ విషయంలో ఒక ద్వారము ముయ్యబడితే 7 ద్వారములు తెరవబడతాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అయితే అన్ని నీకు ఏ విషయం గురించైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో, ఆ విషయమై అన్ని దారులు మూసుకుపోయినా దేవుడు నీకు ఒక గొప్ప దారిని సిద్ధపరుస్తున్నాడు. అది నువ్వు ఊహించలేవు. ఏ విధంగా వస్తుంది అని కూడా ఊహించలేవు. దేవుడు నీ పట్ల, మీ అందరి పట్ల దేవుడు ఒక అద్భుతము చేయబోతున్నాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారో,
ఏంటి ప్రభువా నా పరిస్థితి? ఏంటయ్యా నా జీవితము అని చెప్పి ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారో, ఈరోజు దేవుడు చెప్తున్న మాట మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అధికముగా మీ జీవితాలలో నేను చేయబోతున్నాను. అధికమైన మేలులతో మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాను అని చెప్పి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు కొంచెమే అడుగుతున్నావు. కానీ నేను నీకు గొప్పగా ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి ఈరోజు దేవుడు చెప్తున్నాడండి. కాబట్టి ఈ మాటని మనం స్వతంత్రించుకుందాము. దేవుడిని అడుగుదాము. అయ్యా! నువ్వు మాట ఇచ్చావు కదా! అడిగి ఊహించే వాటికంటే నువ్వు అధికముగా చేస్తానన్నావు కదయ్యా! నువ్వేదైతే నా జీవితంలో చేయదలచి ఉన్నావో అది చేసే అంతవరకు కూడా ఎదురు చూసే కృపను నాకు దయచేయ్యా! ఆ శక్తిని, ఓర్పును నాకు దయచేయ్యా అని మనము ప్రార్థన చేద్దామండి. ఎందుకు ఇంకా జరగట్లేదు అని చెప్పి మనము ఆలోచించి కలవరపడే కన్నా, ఇది నీ సమయం వచ్చేంత వరకు, నువ్వు నాకిచ్చేంత వరకు ఎదురు చూసే ఓపికను, శక్తిని నాకు దయచేయ్యా అని చెప్పి ప్రార్థన చేద్దామండి. దేవుడు మనకివ్వబోతున్న శ్రేష్టమైనవి పొందుకుందాము. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.